ఎట్లయినా యాక్సిడెంట్ ఎట్లయిందన్నా? నాకు టెంపో ఉండే నా కూరగాయలది. టెంపో ఉండే అంటే అది మెయిన్ కవర్ ఇరిగిపోయింది. మెయిన్ మెయిన్ కవర్ ఒక టెంపో ఉండే మెయిన్ కవర్ ఇరిగిపోయిందా? అంటే నైట్ రిపేర్ చేద్దామని మా బావ గిట హిల్స్ దానికి జాక్ పెట్టి ఎక్కిస్తున్నాము. నేను ఆ కమాండ్ పట్టి పిన్ను వెళ్ళిందా ఇట్లా కానీ వంగి చూసిన ఇల్లు కొడుతుంటే అది పక్క జరిగింది. అరే నైట్ ఓవరాల్ చూడలేదు అన్నట్టు. అప్పుడు పోయి నేను లైట్ పట్టుకొని దొంగగానే నా నడుల మీద పడ్డది. నడుములే పడ్డది. ఎన్ని కిలోల బరుగు ఉంటుంది అది? అది 6 టన్నులు ఉంటుంది అన్నట్టు. 6 టన్నుల బరుగు నీ నడుములే పడ్డది. బా అప్పుడే మనకి మతి లేదు. ఇక 6 టన్నుల బరుగు నీ నడుములే పడ్డది. నడుములే పడ్డది. కింద గనేటాలు ఇచ్చుకొని రక్తం ఆగుకుంటా పోతుంది నడుములక. ఇక అప్పుడే నైటింగ్ హాస్పిటల్కి పోతే ఇక మళ్ళీ తెల్లారి తెల్లారి నైటింగ్ హాస్పిటల్ అదే నైట్ పోయినాం. నైటింగ్ తొలకపోయారు. ఆడ పట్టలే. వాళ్ళు పట్టకుంటే మళ్ళా సాయంత్రం పూట మళ్ళీ నిమ్స్ దాకానే పంజగుట్ట నిమ్స్కోయారు. పోయినాం. అందులో 2 నెలలు ఉన్నాం. 2 నెలలు ఉన్నావు. 2 నెలలు ఉన్నాం. అంటే ఆడుకోతే ఏమని చెప్పారు వాళ్ళు? ప్రాబ్లం ఏంటని చెప్పారు? వాళ్ళు ఫస్ట్కు ఛాతీలో నీరు వచ్చిందని ఫస్ట్ చేశారు. ఛాతీలో నీరు వచ్చింది. ఛాతీ ఆపరేషన్ చేశారా? ఇట్లా ఛాతీ ఆపరేషన్ చేశారా? 18 కుట్లు పడ్డాయి. 18 కుట్లు. తర్వాత ఇది అయిపోయినాక మళ్ళీ ఎముక ఇరిగిన మళ్ళీ చేశారు. ఎముకాయ అంటే అది నడుము బొక్కలు ఇరిగినాయి మొత్తం. రాడ్ వేసారు. ఎన్ని రాడ్లు వేసారని? ఒకటే రాడ్ వేసారు. ఆడ 18 కుట్లు పడ్డాయి. రాడ్ వేసారు నడుముకు. 18 కుట్లు. 18 కుట్లు పడ్డాయి. తర్వాత 2 నెలలకు ఇంటికి వచ్చింది. 2 నెలలకు అంతే 2 monthsలా ఉన్నాం. 2 నెలలు అన్నూరు నిమ్స్లో ఉన్నాం. 2 నెలలు ఫస్ట్ షాప్ చేసాక ఇంట్లో ఎముకలు చేశారు. 2 నెలల తర్వాత ఇంటికి వచ్చాను. అది ఖర్చు ఎంత వచ్చినా? ఫస్ట్ అప్పుడు 3 లక్షలు వచ్చింది. అది గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు కదా? సగం తీసుకురు సగం తీసుకోరు అన్నట్టు. 3 లక్షలు ఖర్చు అయినా ఇక నడవలేక పోయింది. ఇక వాళ్ళు చేసారు ఇక దేవుని చిత్తమని చెప్పిన వీటికి 20 సంవత్సరాలు అవుతున్నాను. ఇట్లా అవి కూడా 20 సంవత్సరాలు. అంటే ఇప్పుడు నువ్వు లేస్తున్నావు మంచిగా? నేను లేవలేవు. వీల్ చైర్లో కూర్చొని ఉంటారు. పండగ వీల్ చైర్లో ఇట్లానే ఉంటుంది ఎప్పుడు. పండుకుంటే ఎట్లానా? బెడ్ మీద అనుకుంటానా? అంటే డాక్టర్లు ఇప్పుడు మొత్తం తగ్గిపోదని నడవలేరని చెప్పిరా అన్న? మేము చేసే ప్రయత్నం చేసారు కానీ నర్సింగ్ అంటే దేవుని చిత్తమని చెప్పిన. ఇంకా రాడ్ ఉంది. రాడ్ తీసేసారా? ఇట్లా పండుకొని వస్తే సీమ్ వస్తుండే. అరే ఇక రాడ్ తీసేసారు అన్నట్టు. భూమి మీద పండుకొని అది ఉతకపోయి అందుకే సీమ్ కారుతుంది. అరే ఇప్పుడు రాడ్ తీసేసారు. ఇప్పుడు ఎట్లుందన్న రాడ్? అంటే సీమ్ వస్తున్న రాడ్ తీసారా? అది ఇట్లా మందులతో ఏం సీమ్ తగ్గలేదా మళ్ళీ? అంటే రాడ్ ఉంటే నువ్వు మంచిగా నడుస్తున్నాయి మళ్ళీ లేచి నడవలేను. ఇప్పుడు రాడ్ తీసేసారు. ఓన్లీ కూర్చొనికే వేసారు అన్నట్టు. రాడ్ మొత్తం పండుకోకుండా కూర్చున్నట్టే చేసారు. ఇప్పుడు తీసేసారు. సెట్ అయింది. ఇప్పుడు కూర్చొనికి వస్తుంది రాడ్ తీసినాక. ఆరోగ్యంగా బాగుందా కానీ నడవలేను. అంత ఓకే ఉంది ఆరోగ్యం కానీ నడవలేవు. అంటే ఇప్పుడు ఆహారం ఏం తీసుకుంటానా? ఆహారం ఏమన్నా చేంజ్ చేయాలనా? ఏమన్నా తినొచ్చా? అన్ని తింటాను నేను. అన్ని తినవచ్చు. మందు తప్ప అన్ని. మందు అవుతే ప్రాబ్లం ఎట్లానా? ఏం లేదు అలా కానీ కూర్చొని పేరుతుంది. అది 2 ఏళ్ళు తాగినా కానీ మొత్తం ఆల్రెడీ పనిచేసి 2 ఏళ్ళు తాగిన మందు కూడా ఇట్లా అయినాక నిద్రవాటక. అరే 2 ఏళ్ళు తాగిన తర్వాత ఇక తాగలేదు. ఇక రోజు బలహీన కాబట్టి ఇప్పుడు తాగలేకపోతాను. ఇప్పుడు మొత్తం బంద్ చేసినావు? అన్నీ బంద్ చేసినావు. 20 ఏళ్ళు లేదు ఇప్పటికి? 20 ఏళ్ళు. 20 ఏళ్ళకి వీటి కుర్చీలని వీల్ చైర్లని. గ్రేట్ అన్నాను. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఆవులు అన్న డైరీ ఫామ్కి? 7 ఆవులు. ఈయన మీ కొడుకా? నువ్వు చూసుకుంటావా అన్న డైరీ ఫామ్ మొత్తం? మీ డాడీకి ఇట్లా ఐటమ్ వచ్చింది. ఎన్ని పాలు వస్తారా ఇప్పుడు మీరు? ఇప్పుడు తక్కువ పూటకు 10 వస్తాం. పూటకు 10. ఇంతకుముందేమో 25 దాకా వచ్చేది. ఇప్పుడు అన్ని కట్టినాయి. మొత్తం కట్టినాయి. ఇప్పుడు ఏమన్నా మందులు వాడుతున్నావు నన్ను నీ ఆరోగ్యం పరంగా? నిన్న షుగర్ వచ్చింది. నిన్న షుగర్ వచ్చిన? అది అంటే నీకు 20 రోజుల 20 ఏండ్ల నుంచి నువ్వు ఇట్లే ఉన్నావు. అది
ఎన్ని టన్నులు అన్న 8 టన్నులు అవు 8 టన్నుల బరువు నీ మీద పడ్డది 20 ఏళ్ళ ఎప్పటికి షుగర్ వచ్చి ఎన్ని రోజులు అయినా మరి 3 నెలలు అయినా షుగర్ వచ్చి 3 నెలలు అవుతుంది 3 నెలలు 3 నెలలు అరే అంతకుముందు టాబ్లెట్స్ ఏది పడపోయేది వచ్చిన సార్ పొద్దుగాల అంటే షుగర్ వచ్చి నీకు ఎట్లా తెలిసినా అలా వాంతికి వచ్చి మొత్తము డికాస్ లేక రక్తం వస్తుందన్న వాంతికి వచ్చి డికాషన్ లేక రక్తం వస్తుంది రక్తం వస్తుంది ఏం తిన్నా రక్తం వస్తుంది నీళ్ళు అయినా రక్తం వస్తుంది వాంతలకు వస్తుంది నీళ్ళు తాగినా రక్తం వస్తుంది అన్నం తిన్నా వస్తుందా తిననే తెలియదు ఇక రక్తం లేక వస్తుంది ఇక ఉస్మానియాలో ఒక రోజు ఉన్నా వాళ్ళు మందులు ఇచ్చి ఆడికి వెళ్ళి కొంచెం బాగుందని అంటే షుగర్ చెక్ చేసారు ఎట్లా వాళ్ళు అప్పుడు అంటే కర్తాలో చేసారు ఇక కర్తాలో కూడా బాగా కాబట్టి ఉస్మానియా పోయింది టెస్టులు ఎట్లా అయిపోయి టెస్ట్ ఏడ అయిపోయినా షుగర్ వచ్చి ఎవరు చెప్పారు నీకు ఏడా మేమే హాస్పిటల్కి పోతే వాళ్ళు టెస్ట్ చేసారు 428 అని టెస్ట్ చేసి షుగర్ ఎక్కువ ఉందని చెప్పారు భయపడదన్నా లైట్ తీసుకోవాలని టెన్షన్ తీసుకుంటే ఎంత పెద్ద ఓపెన్ సరే అనారోగ్యాలు పాల్గొవాల్సింది లైట్ తీసుకోవాలి గంతే అనుకోవాలి గంతే పెద్దగా ఆలోచించడు దాన్ని ఇక నార్మల్ అవుతుంది గంతే అని ఆలోచిస్తూ ఉండాలి గంతే తప్ప దాన్ని పెద్దగా ఆలోచించిన అవసరం లేదు గోళీలు తింటాం షుగర్ గోళీ మళ్ళీ సాయంత్రం ఒకటి ఉదయం ఒకటి రోజు అయితే కొన్ని టెస్టులు ఏముంటాయి తెలుసానా ఇప్పుడు ఒక దగ్గర నువ్వు పెట్టినావు అనుకో టెస్ట్ ఉందని వస్తుంది ఇంకా అదే టెస్ట్ వేరే దగ్గర ఏదైనా చేసి చూడాలి ఆడేం వస్తుందో ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని తప్పు వస్తాయి రిపోర్ట్లు అంటే ఇంతకుముందు మొన్న ఇప్పుడు ఊళ్ళోకి డాక్టర్లు వస్తారు కానీ అవునా ఆమె చేసింది 220 అన్నారు ఇద్దరు చెక్ చేస్తే ఉందని చెప్పారా హైదరాబాద్కి వెళ్ళి వచ్చి వాళ్ళు ఊళ్ళో చెక్ చేసి అదే గ్రామ పంచాయతీ కాడ క్యాంప్ వేస్తారు కాలే కదా ఇంతకుముందు కర్తాలో చేయించినాము నిమ్స్లో చేసి ఆంధ్ర చేసారు ఉస్మానియా ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు వీల్ చైర్ మీద నువ్వు 20 ఏళ్ళ నుంచి గడుపుతున్నావు ఈ డైరీ ఫామ్ ఒకటే ఆధారమానా ఆధారం డైరీ ఫామ్ ఒకటే ఇక వ్యవసాయం డైరీ ఫామ్ ఎంతమంది పిల్లలు నాకు 2 బిడ్డలు ఒక కొడుకు అయితే ఒక బిడ్డను మా అక్కకి ఇచ్చామన్నా అప్పుడు దెబ్బ తగినప్పుడు పాలు చిక్తుండే వాళ్ళే పెంచుకుంటారు కొడుకు బిడ్డ పెళ్ళి అయింది కొడుకు కూడా పెళ్ళి అయింది మొత్తం ముగ్గురు పెళ్లి చేసేసినావు బిడ్డది కావాలి వాళ్ళు తీసుకుపోతే బిడ్డది కావాలి టైం పడుతుంది మీకు